ఈ రోజు ఆ విషయాలు మాట్లాడుకుందాం. శంకర జయంతి గురించి ఎన్నో విషయాలు, అద్భుతమైన విషయాలు శంకరాచార్యులు చెప్పిన అద్భుతమైన విషయం. దీని వెనకాతలు ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ జ్ఞానం అనేది లేకుండా భగవంతుడు కనబడ్డడు అన్నది సత్యం సత్యం సత్యం. ఏది చేసినా సరే భగవంతుడు పరమాత్మ అనేవాడు మన అనుభూతికి రావాలి అంటే ఒకే ఒక్క మార్గము జ్ఞానము. ఆ జ్ఞానంతోనే పరమాత్మ అవగతం అవుతాడు. ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ఏం చేసినా సరే అన్ని సముద్రంలో ఎలా కలిసిపోతాయో అలాగే ఈ జ్ఞాన సముద్రంలో అన్ని సాధనలు కూడా కలవవలసింది. ఇక్కడ ఈ లెవెల్కి వచ్చిన తర్వాతే మనకి పరమాత్మ. అందుకోసమే ఎక్కడైనా సరే దేంట్లోనైనా సరే ఆజ్ఞ ఆజ్ఞ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఆజ్ఞా చక్రం సహస్రం. ఈ జ్ఞానం లేకుండా ఏ పని జరగదు. ఏ మతంలో కూడా భగవంతు పరమాత్మ అవగతం అవ్వడానికి చాలా కష్టపడతారు. మిగతా ధర్మాల్లోనే భగవంతుడు అవగతం అవ్వడానికి చాలా కష్టపడతారు. ఆ మతాల్లో కేవలం చాలా తక్కువ మంది మాత్రమే పరమాత్మ అర్థం చేస్తారు. ఉన్నారు, అంటే లేరు అంటలేరు, ఉన్నారు, చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటే మిగతా అంతా కూడా బాహ్యంగానే ఉంటారు. కానీ ఈ శంకరాచార్య అద్వైత సిద్ధాంతం అదే సనాతన ధర్మానికి మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ఏదైతే ఉన్నాయో ఈ స్తంభాలు అన్ని కూడా మొత్తం ఎంతో ప్లాన్డ్ గా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక ప్రణాళిక ప్రకారంగా తయారు చేసింది. దీని వెనకాల ఎంతో రీజన్ ఉంది. ఏదో అర్థం పర్థం లేని సాధనలు దీంట్లో అసలు కనబడవు. అసలు సనాతన ధర్మంలో ఒక సాధన ఉంది అంటే దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, అండ్ మనిషి చేసే ప్రతినిత్యము చేసే కర్మ పార్ట్ ఉంటుంది. వీటిని విస్మరించి ఏది చేసినా సరే పరమాత్మ మాత్రం అవగతం అన్న విషయాన్ని శంకరాచార్యులు చాలా నీట్ గా బోధిస్తారు. బౌద్ధ మతంతో యాక్చువల్ గా ఎన్నో ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం రెగ్యులర్ గా వెళ్ళేటట్టు ఒక 2 భజనలు చేద్దాం. బ్యూటిఫుల్. ఇవాళ గురు శ్లోకం ఒకటి చేద్దాం, తర్వాత ఆంజనేయ స్వామిది ఒక చేసేసి అయింది. ఏం లేదు, ఇది కేవలం దీన్నే పెట్టాలి. దేన్ని పెట్టాలి? ఓన్లీ ఆడియోనే పెట్టాలి తప్ప ఆల్ సింగిల్స్ యాక్సెప్ట్ చేయకూడదు. ఆ కిట్ నాకు తెలిసింది, అందుకోసం అని చెప్పేసి ఇక మీదట మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. నీట్ గా ఈ భజన పెడతాను నేను. అండ్ సో ఒక్కసారి చేసి లోపల కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. మనం దాన్ని బట్టి మనం వెళదాం. ఒక్క నిమిషం, మనం ఆ 2 భజనలతోనే మొదలు పెడదాం. చేశారు, ఎంతమందిని కలిశారు, ఎంతమందితో మాట్లాడారు, ఎన్ని గ్రంథాలు రాశారు, ఎన్ని భాష్యాలు రాశారు. గురువులే 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 వచ్చేసి ఆయన సాక్షాత్ ఆయనకి కాళ్ళ మీద పడిపోయారు. ఆయన జ్ఞానాన్ని చూసి, ఆయన యొక్క విశిష్టతను చూసేసి, ఆయన సంపూర్ణత్వాన్ని, పూర్ణత్వాన్ని, ప్రజ్ఞా పాఠవాలని తెలిసి ఎంతో మంది ముక్తులైపోయారు. ముక్తులైపోయారు. అటువంటి శంకరుని తలుచుకుంటే చాలు, శివుణ్ణి తలుచుకున్నట్టే. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మత్ గురు పర్యంతం వందే గురు పరంపరం. అర్థం తెలుసు కదండి. అందరికన్నా మొదటి గురువు సదాశివుడు. అందుకే సదాశివుడు అన్నారు. శివుడు అనేవాడిలో శివుడు అనొచ్చు, రుద్రుడు అనొచ్చు, ఈశ్వరుడు అనొచ్చు అని. ఇవన్నీ కూడా శివుని యొక్క అంశాలు అన్నమాట. సదాశివుడు ఎల్లప్పుడూ ఒక రకమైన ఆత్మానుభూతితోనే ఉండేవాడు. సదా ఎల్లప్పుడూ కూడా ఒక రకమైన ఆనందానుభూతితోని, ఎప్పుడూ కూడా మంగళకరమైన రూపంతోని, ఎప్పుడూ మంగళాలు ప్రసాదించే అద్భుతమైన రూపంతోని,
అద్భుతమైన ఒక రకమైన ఎప్పుడు ఇవ్వడమే తెలుసు ఆయనకి, ఎప్పుడు ఇవ్వడమే తెలుసుకోవడం. ఎటువంటి వాడైనా సరే, ఎటువంటి జీవైనా సరే తనలో మళ్ళీ ఐక్యం చేసుకునే శక్తి కలవాలి. అందుకు అది పరమశివుడు, అది సదాశివుడు. శివుడు ఇంకా పరమశివుడు అంటే, సదాశివుడు ఏంటంటే ఎప్పుడు ఉండేవాడు, అంటే శాశ్వతమైనది ఏదైతే ఉందో అంత లెవెల్ అన్నమాట. ఇంకా దానికి ఇంకా పుట్టుక లేదు, చావు లేదు. అదే సదాశివుడు. సత్యం శివం సుందరం. సత్యమైనదే శివం, శివమైనదే సుందరం, సుందరమైనదే సత్యం. అది పదాలు పెద్దవాళ్ళు వాడారంటే వెనకాతలు ఎంతో రీసెర్చ్ చేసి వాడారు. వీటిని చాలా చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకోవాలి. సత్యమైనది ఏదైతే ఉందో అదే శివతత్వం. శివతత్వం ఏదైతే ఉందో చాలా సుందరమైనది, చాలా సుందరమైనది ఏదైతే ఉందో అది సత్యం. సో ఇటువంటి విశ్లేషణతో మన వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని అందించారు. అందులో ప్రప్రథములు జ్ఞానం తప్ప ఇంకా దేని వల్ల పరమాత్మ అవగతం కాడు అని బల్ల బుద్ధి మరి చెప్పి ఎంతో మంది పండితులకు పామరులు వేరే రకంగా ఆలోచించినప్పటికీ కూడా మొత్తానికి ఒప్పుకోక తప్పలేదు. ఏ యోగమైనా ఏదైనా సరే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడే జ్ఞానంతోనే ముగియవలసిందే, ఇంకొక మార్గం లేదు అన్న విషయాన్ని ఎంతో చక్కగా మనందరికీ చాటి చెప్పిన అటువంటి శంకరులు, ఆది శంకరులు, జగద్గురు, జగత్తుకే గురు. కేవలం మన ఒక్క భారతదేశానికి, ఒక సనాతన ధర్మానికే కాదు, మొత్తం అన్ని ధర్మాలకి, ప్రపంచంలో ఎన్నైతే ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలకి కూడా జగద్గురు ఆదిశంకర్. జగద్గురువు అన్న పదం శ్రీకృష్ణుడి తర్వాత మనకు తెలిసి తర్వాత వచ్చింది ఆదిశంకరాచార్యులు వారి. అటువంటి జగద్గురువైన ఆదిశంకరాచార్యులు మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అంతకు ముందు శివోహం అపరాజిత గారు అంత ముందు మన బాలాజీ గారు ఒక 5 నిమిషాల సేపు ఈరోజు చెప్తారు. మళ్ళీ మనం ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే బాలాజీ గారు మళ్ళీ మనకి అప్డేట్ చేస్తారు. 15వ తారీఖున మన సన్మతి సేవా సత్సంగం ప్రూజ్ఞాన్లో ఉన్న అందరి సభ్యుల యొక్క యోగ క్షేమాలను ఆశిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఈ వైశాఖ మాసాల్లో చాలా పవిత్రమైన దాంట్లో, అందులో లైన్ మీద వస్తున్న కూర్మ జయంతి, నృసింహ జయంతి, అన్నమాచార్యుల జయంతి 3 లైన్ మీద వస్తున్నాడు. ఆదివారం నాడు చేద్దాం ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా పొద్దున్న నేను బాలాజీ మాట్లాడడం జరిగింది. ఈ రోజు మొదలు పెట్టాం, శంకరాచార్య జయంతి కాబట్టి పంచమి రోజు కాబట్టి మొదలు పెట్టాం శుక్రవారం నాడు. అందుకోసం అని చెప్పి మిగతా విషయాలు బాలాజీ గారు ఒక 5 నిమిషాల సేపు మీరు మొత్తం అందరికి. అలాగే అందరికి శివోహం. ఈరోజు ఈ పేరుతో గురువు గారి దర్శనం దగ్గర వారిని కలుసుకోవటం నాకు అదృష్టం. ఈ కార్యక్రమం తర్వాత విషయం. ఇక 15వ తారీఖు గురువు గారు డిసైడ్ చేశారు, మనందరికి తెలుసు. అది 800 మందా 1000 మందా అనేది ఆ రోజుకి నిర్ణయం అవుతుంది. వచ్చింది ఏంటంటే ఉన్నటువంటి ప్రదేశంలో మాకు ఓకే అది ఒక 2 రోజుల్లో గురువు గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి 1000 మంది అనే ఉద్దేశంతో అవుతుంది. ఇలాగే ఒక 4 కార్లు మన వాళ్ళవే ఉన్నాయి. తర్వాత మన భక్తుల సభ్యుల యొక్క పిల్లలు, వర్మరాజు గారి పిల్లాడు, నరసింహాచారి గారి పిల్లలు, నా పిల్లలు, అలాగే మహేష్ అని బాబాజీ గారి భక్తుడు. ఈ రోజే గురువు గారి గురించి పరిచయం చేస్తాను. అతను కూడా మనకి సభ్యుడు అవుతాడు. అతను తన స్నేహితులతో ఒక 4-5 ఆ రోజు తీసుకొస్తున్నారు. బయట నుంచి వస్తున్న వాళ్ళు అందరం కలిసి ఒక 4 కార్లలో మన ఈ సన్మతి సేవా సత్సంగ్ ఈ బ్యానర్ తో ఉదయం 11 గంటల కల్లా మేము బయలుదేరుతాము. అయితే గురువు గారు చూపించినటువంటి వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి మెస్ చాలా శుభ్రతగా ఉందమ్మా. మొదట అది ఆనందం కలిగింది నాకు.
శుభ్రంగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత గురువు గారు లోగడ వారు చెప్పారు అందరికి బీదలకి ఇచ్చేటువంటిది పంచ విషయాల్లో కూడా చాలా రుచికరంగా శుచిగా చేస్తున్నారన్నారు. అది ప్రథమంగా మనం టిక్ పెట్టాల్సిన విషయం. ఆ తర్వాత వాళ్ళతో చెప్పాము, ఇతర విషయాలు మాట్లాడతాను నేను, మాకు 11 గంటలకి లేదా 11:15 కల్లా మాకు ఇచ్చేయాలని చెప్పాను. వాళ్ళు రెడీ అన్నారు. అవన్నీ తీసుకుని 4 కార్లలో 4 మార్గాల్లో వెళుతూ మొత్తం ఒక 12:30, 1 గంటకల్లా పూర్తిగా అందరికి ఒక్కొక్క కారులో 250 చొప్పున పెడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ తక్కువైనా ఎక్కడ చేసుకుంటూ వెళ్తాము. ఇది ప్లాన్ ఇప్పటికి ఉన్నదమ్మా. 1000 మందికి అని గురువు గారు చెప్తున్నారు. అయితే మామూలుగా ఒక మామూలు విషయాలు ఇది చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. పొద్దున వీళ్ళందరికీ ఇన్ని ఐటమ్స్ అన్నం ఇవి ఇచ్చే బదులు పలావు, కచంబరు, గ్రేవీ ఇవన్నీ కలిపిద్దామని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆ మెస్ మెయింటైన్ చేసిన ఆవిడ చెప్పారు, అన్నిటికన్నా కూడా శుభప్రదం, చక్కగా అందరికీ కడుపు నిండేది అన్నమే ఇవ్వండి, మీరు పలావ్ అనేది ఇప్పుడు ఇవ్వద్దన్నారు. గురువు గారు కూడా యాక్సెప్ట్ అయ్యారు. అది ఒకటి. ఇక మనం రోజు భోజనం చేసే విధంగానే అన్నం, 2 కూరలు, కూర విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నానమ్మా. కూర, ఒక ఫ్రై ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు, సాంబార్ ఇస్తున్నారు, పెరుగు ఇస్తున్నారు. అలాగే వాళ్ళందరూ తినడానికి ఒక విస్తరాకు కూడా ఇస్తున్నారు. అయితే మేము అడిగింది ఏంటంటే యాక్చువల్గా 50 రూపాయలకి అన్ని వస్తువులు ఈ రోజున ఇవ్వటం అనేది చాలా చాలా కష్టమైన విషయం. 1600, 1700 ఉన్నటువంటి ఆయిల్ 2700 రూపాయలు అయిపోయిందమ్మా. రేపు 3000 రూపాయల దాకా వెళ్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం ఆ స్త్రీ ఆవిడ ఓనరు చెప్పిన మీదట కాదనలేక ఒక స్వీట్ తన లాభంలో తగ్గించుకొని తన వాటాగా ఇస్తానని చెప్పారు. ఏదో ఒక స్వీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఒకటే చెప్పాము, 11 గంటల కల్లా మాకు ప్యాకింగ్ రెడీ ఉండాలని చెప్పాము. ఒక అరగంట మనం టైం తీసుకుంటాం, ఎందుకైనా మంచిదని. ఆ తర్వాత వాటర్ ప్యాకెట్స్ మన వాళ్ళు ఒకళ్ళు ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ ప్యాకెట్స్ కూడా వాళ్ళే ముందు రోజు పర్చేజ్ చేసి హోల్సేల్లో పర్చేజ్ చేసి దాంట్లో ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. అవసరమైతే 2 ఎక్స్ట్రా స్పేర్ కూడా ఉంటాయి, ఒక 100 ప్యాకెట్లు కూడా ఉంటాయి. మేము ఎవరికైనా కావాలంటే వాటర్ ప్యాకెట్స్ కూడా స్పేర్ ఇస్తాము. ఇది ఆ రోజుకున్నటువంటి ప్రోగ్రాము. ఇది గురువు గారి దయ తెలిస్తే పెద్ద శ్రమ పడే విషయం కాదమ్మా. అసలు గొప్పతనం అంతా దీనికి మీరు ఇచ్చినటువంటి కానుకలే గొప్పతనం. మేము చేసేది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళాము, ఆ రోజున్నటువంటి ఆనందంగా సరదాగా ఒక ఫంక్షన్ లాగా మేము చేసుకుని వెళ్తాం 2-3 గంటల్లో. ఇక్కడ గొప్పతనం అంతా మన యొక్క సభ్యులది. కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంగా ఏర్పాటు చేసినటువంటి మీ అందరిదే గొప్పతనంగా నేను భావిస్తున్నానమ్మా. ఆ తర్వాత కారుకి మనం బ్యానర్స్ కూడా రేపెల్లుండు, ఎందుకంటే కొద్దిగా మన వాళ్ళందరూ కూడా ఫోటోలు పెడితే సంతోషపడతారు. దానికోసం 4 బ్యానర్స్ తర్వాత రోజుల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు మనకు అవసరమైతే. ఇవన్నీ చేస్తున్నాము. ఇదంతా గురువు గారిది. ఇదంతా నేను అనే మాట లేదు నాకు. ఇక్కడ వారి ఇచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాటిని శుభ్రతగా, శుచిగా, రుచిగా మీ అందరి తరఫున, మీరందరు రాలేరు కాబట్టి మీ అందరి తరఫున పేరు పేరున ప్రతి వ్యక్తికి అందిస్తూ గురువు గారు పొద్దున్న చెప్పారు, ఆ వ్యక్తిలో ఎవరైతే తీసుకుంటున్నారో అతను యాచకుడు కాదు, దానం తీసుకునే వ్యక్తి కాదు, అతన్ని మనం శ్రీమన్నారాయణుగా భావించి వారి చేతిలో పెట్టి వెళ్ళేటువంటి కార్యకర్తలు ఆ తీసుకునే వ్యక్తి మాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చావని మేమే దండం పెడతాం. వాళ్ళకి దండం పెట్టి అందరికి అందించడం జరుగుతుంది. ఆ 1000 మంది విష్ణు సహస్రం ఎలాగో చేస్తున్నాం, 1000 నామాలు అని చెప్తున్నాం. ఆ 1000 మంది విష్ణు సహస్రంలో ఉన్న నామాల రూపంతో ఉన్నటువంటి నారాయణులకి మనం 1000 మందికి ఈ యొక్క ఆ పూట ఆకలి నింపేటువంటి ఒక అవకాశం మీ అందరూ మాకు ఇచ్చారు. అది గురువు గారి గొప్పతనం, మీ అందరు గొప్పతనంగా భావిస్తున్నామమ్మా. కార్యక్రమం ఇంకేదన్నా నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమైనా ఉన్నా నేను పోస్ట్ చేస్తాను. అలాగే ఎవరన్నా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేవాళ్ళు మాకు కొద్దిగా ముందు తెలియచేస్తే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళకి అలాట్ చేసేటువంటి వర్క్ కూడా చెప్తాము. గురువు గారు ఇది మెసేజ్ పెడతారు రెండిట్లో కూడా. గురువు గారే అంతే కదండి, ఇంకేమైనా నేను చెప్పాల్సిందా? అంతే, సంతోషం. అన్ని పాయింట్లు కవర్ చేశారు. సంతోషం. మా అభినందనలు బాలాజీ గారు. అయ్యో ఇదే ఉంది గురువు గారు, చిన్న పని ఏం లేదండి. ఏంటంటే ఓకే, అందరూ కూడా వచ్చిన డబ్బంతా కూడా మన సభ్యులు ఇస్తున్న డబ్బే తప్ప ఇంకేం లేదు. సో సభ్యులు ఇస్తున్న డబ్బే మంచి కార్యాలు ఖర్చు.
అడ్వాన్స్ బుధవారం ఇస్తున్నారండి గురువు గారు. అదే ఫోన్ పే చేస్తారు. బుధవారం నుంచి వాళ్ళు చెప్పారు మాకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు కరెక్ట్ సంఖ్య చెప్పండి, కూరగాయలు అవన్నీ మేము తెచ్చుకోవాలి. మాకు వైజాగ్ లో ప్రాబ్లం ఏంటంటే కూరలన్నీ తెనాలి గుంటూరు నుంచే రావాలండి. అందువల్ల ముందుగా చెబితే మా కూరలన్నీ మేము తెచ్చుకుంటామని చెప్పారు. ఆవిడ కూడా సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారిలాగా ఉంది. మెస్ పేరు కూడా రాజరాజేశ్వరే. అంత అమ్మవారి స్వరూపంగానే నాకు అనిపించింది. వారి చేతులతో ఆ భోజనం తయారవుతుంది. గురువు గారి చేతుల మీద ఉన్న మొదటి ప్యాకెట్ ఇచ్చి మీ అందరి తరఫున వారికి అందిస్తామమ్మా. సంతోషం, చాలా సంతోషం మహారాజ్. సో మిగతా బయట ప్రదేశాల్లో ఉన్న మిత్రులు కూడా తప్పకుండా ఆ రోజు ఉదయానికి ఏదో టైంకి అంటే 10 గంటలకల్లా చేరుకోవాలి. ఎందుకంటే 11 గంటలకల్లా మనం మెస్ దగ్గర ఉంటాం. 11:10 కల్లా. అండ్ అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్యాకెట్లన్నీ వాళ్ళు 250 అదే అన్ని బాలాజీ గారు చూసుకుంటారు. ఒక్కొక్క వెహికల్ లో కూడా 250 ప్యాకెట్లు వెళ్ళి అండ్ వైజాగ్ లో వివిధ ప్రదేశాలు ఎక్కడైతే ఈ నారాయణ స్వరూపులైన ఏదో కొంచెం ఏదో ఒక దౌర్భాగ్యానికో ఏదో మన దేని వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్న రోడ్డు మీద జీవిస్తున్న అభాగ్యులకి నారాయణ స్వరూపంగా భావిస్తూ మనం 1000 నామాలు ఎలాగా చదువుకుంటున్నాం కాబట్టి విష్ణు సహస్రనామం ఆ 1000 మందికి కూడా ఆ రోజు మనం ఆకలి తీరుతాం. సంతోషం. గురువు గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు ఒకసారి ఈనాడు పేపర్ లో ఇచ్చాడు. ఇక్కడ ఇంతమంది ఉండటానికి కారణం ఏంటంటే ఇది కూడా దురదృష్ట సంఘటన, చెప్పుకోవాల్సిన అంశం, మానవ సంబంధాలకు సంబంధించిన విషయం కాబట్టి చెప్తున్నాను స్వామి. వైజాగ్ లో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ కి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దించుతున్నారండి. వాళ్ళకి తగ్గిన తర్వాత వాళ్ళు ఎవరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు, పిల్లలు కానీ వాళ్ళ బంధువులు. వీళ్ళు కొద్దిగా తగ్గిన తర్వాత వీళ్ళు పోషించలేక తగ్గిందని వీళ్ళు బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఆ వ్యక్తులని ఒకసారి పేపర్లో వచ్చింది స్వామి. ఆ వ్యక్తులకి మనం ఒక పూట ఆహారం ఇవ్వటం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం స్వామి. సంతోషం. సో ఏదైనా సరే అన్నదానం అంటే అందరూ తినేయడం కాకుండా ఓన్లీ అభాగ్యులకి మొబైల్స్ వ్యాన్ మీద తీసుకెళ్ళి మనం ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కాబట్టి వైజాగ్ లోని అక్కడికి వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి వెళ్ళి, ఎందుకంటే నేను రెగ్యులర్ గా మా ఇంట్లో చేస్తూ ఉంటాను, అలాగే అందరూ చేస్తూ ఉంటారు. వెళ్ళంగానే నేను ఏదో 50 ప్యాకెట్లు పట్టుకెళ్తాను. మా అబ్బాయి ఏది ఇమ్మన్నాడు, అమ్మాయి ఇమ్మన్నాడు, లేకపోతే మా మిస్సెస్ ఇమ్మంది, అది పద్ధతి కింద పెట్టుకున్నారు వాళ్ళు. వెళ్ళేమో లేదు నేను మా ఆవిడ టక్కన ఆ 50 ప్యాకెట్లు కూడా ఎక్కడే చాలు. ఇంకా పాపం కావాలని చెప్పి ఇంకా 25 మంది 30-40 మంది. సరే సో ఇంకా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి చేద్దాం. అంటే మంచి రోజు అందరికీ కూడా యోగక్షేమాలు ఆశిస్తూ ఆ భగవంతుని నిర్ణయం నాకు కాల్చింది. చాలా సంతోషం. బాలాజీ గారి విషయంలో మిగతావన్నీ కూడా ఆయన అన్ని చూసుకుంటారు దగ్గరుండి. చాలా సంతోషం. అండ్ వరమరాజు గారు, బాలాజీ గారు, నరసింహాచార్య హైదరాబాద్ ఉన్నారు. ఆయన చిన్న స్టంట్ ఏదో పెట్టారంట. అండ్ పిల్లలు అయితే ఉన్నారు. ఆయన వచ్చేస్తానంటాడు, రావద్దు మీరు అక్కడే ఉండండి, పిల్లలు ఉన్నారు కదా చెప్పారు. సో ఇది ఈ రోజు విశేషం. ఇంకా మన విష్ణు సహస్రనామం నిన్న కూడా చెప్పుకోలేదు, ఈ రోజు కూడా చెప్పుకుంటాం. అంతకుముందు ఒక్కసారి శంకరాచార్య గురించి ఆల్రెడీ కొంచెం చెప్పాను కాబట్టి ఇంకా ఆయన చెప్పడానికంటే ఏమి లేదు. ఆదిశంకర సాక్షాత్ శంకరాచార్య వారు సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆ శిరస్సు మళ్ళీ అటువంటి రోజులు ఎక్కడైతే కొద్దిగా గాడి తప్పుతున్నది, గురువునకి గాడి తప్పుతూ ఉంటుందో అప్పుడు అవతరిస్తూ ఉంటారు. వాళ్ళు అవతరించాలని ఆల్రెడీ చాలా మంది జ్ఞానంతోనే అవతరిస్తారు, కానీ జ్ఞానాన్ని ప్రదర్శించరు. వాళ్ళు మామూలు మనుషులకైనా కనబడతారు. మనకి జ్ఞానాన్ని గుర్తించడం అంత సులువైన విషయం కాదు. జ్ఞానాన్ని గుర్తించాలంటే మనం కూడా జ్ఞానిగా మారాలి. భగవంతుని గుర్తించాలంటే మనం కూడా భగవంతుడిగా మారితేనే వస్తుంది. అదొక్కటే డైలాగ్. శంకరాచార్య వారు అదే చెప్తున్నారు. నువ్వు భగవంతుని అనుభూతి పొందాలి అంటే సాక్షాత్ నువ్వు భగవంతుడిగా మారి, ఇంకొక మార్గం లేదు. మిగతా మార్గాలు ఎన్ని వందలు ఉన్నా సరే నువ్వు పరమాత్మని దర్శించాలి అంటే మాత్రం నువ్వు పరమాత్మగా మారాలి. ఇంకా తిరిగిలేని మాట అండి. అందుకోసం అని చెప్పి అటువంటి అంత లెవెల్ ఆఫ్ జ్ఞానాన్ని బోధించిన శంకరాచార్యులు వారు ఇది అర్థం కావాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి కాబట్టి, ఎంతో విశ్లేషణ ఉండాలి కాబట్టి
సామాన్య ప్రజల కోసం కూడా అందరు కర్మల్ని ఇష్టపడతారు, న్యాచురల్ అది. కర్మలు చేస్తూ ఉంటారు, భయపడుతూ చేస్తూ ఉంటారు. కర్మ ఫలితం వస్తుందన్న విషయం కూడా రూఢిగా తెలుసు, వాళ్ళకి గ్యారంటీగా తెలుసు. కర్మ చేస్తున్నాను, మంచో చెడు ఫలితం వస్తుంది, నేను అనుభవించి తీరాలి అని తెలిసినా సరే కర్మల్నే ప్రోత్సహిస్తాడు మానవుడు. ఎందుకంటే తప్పదు కాబట్టి. తప్పదు, ఇంకా పుట్టి దగ్గర నుంచే మరణించే వరకు కూడా కర్మలు చెయ్యక తప్పదు. అందుకో శంకరాచార్య వారు కర్మ సిద్ధాంతాన్ని కూడా బోధించారు. ఇప్పుడు మన అందరూ ఇంట్లో చేస్తున్న పంచాయతనం ఏదైతే ఉందో అది శంకరాచార్యులు వారే బోధించారు. ఎందుకంటే అందరూ కూడా ఆ లెవెల్కి వెళ్ళలేరు కాబట్టి. పంచాయతనం అంటే మీ అందరికీ తెలుసు. ఎవరైనా చెప్తారా పంచాయతనం అంటే? మనం చేస్తున్నదే పంచాయతనం. పంచాయతనం అంటే ఎవరైనా సూర్యుడు, విష్ణుమూర్తి, గణపతి, దుర్గాదేవి, శివుడు, వీళ్ళ అధికంగా కలిసి పంచాయతనం. వీళ్ళందరినీ కూడా కంపల్సరిగా ఇంటిలో పెట్టుకొని కంపల్సరిగా మీరు ఏ రకంగా ఏదో పూజ చేస్తున్నారో పూజ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుర్కొంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, రిజిస్టర్ చేసుకోండి. గణపతి ప్రత్యక్షంగా కనబడే సూర్యుడు, సూర్యుని చూసుకొని నమస్కారం పెట్టుకోండి, గణపతిని పూజ చేసుకోండి. తర్వాత ఇంకా స్థితికరుడు అండ్ లయకరుడు ఎవరు? విష్ణుమూర్తి, శివుడు. వీళ్ళందరికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ వెనకాతలున్న చైతన్య స్వరూపుడు అమ్మవారు. వీళ్ళందరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ వెనకాతలున్న ప్రజ్ఞాన గణ రూపిణి అయిన అటువంటి చైతన్య స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవిగా ఏ రకంగా భావించినా పర్వాలేదు. లక్ష్మిగా భావిస్తారు, అది సరస్వతిగా భావిస్తారు, అంటే దుర్గగా భావిస్తారు, ఏ రకంగా భావిస్తారు అన్నది మీ జ్ఞానానికి వదిలేస్తున్నాను. మీరు ఏదైనా సరే ఈ 5 మందిని కూడా కంపల్సరీగా వాటిని ఆరాధిస్తూ, కర్మలతోనే ఆరాధిస్తూ, కర్మలు చేస్తూనే ఆరాధిస్తూ. మాధవలత గారు శివోహం. శివోహం గురువు గారు. మీ గురించి కూడా మాట్లాడాలి. మీరు ఎప్పుడు ధ్యానం అవుతారని చూస్తున్నారు, అది కూడా మాట్లాడతారు. తర్వాత ఈ శంకరాచార్య జయంతి కాబట్టి. సో ఈ పంచాయతనాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆది శంకరాచార్య, ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని. అండ్ ఆయన మిగతా విషయాలు కానీ మనకు కొంచెం దూరం పడింది. ఎప్పుడు పుట్టాడు? కొంతమంది క్రీస్తు పూర్వం అంటారు, కొంతమంది క్రీస్తు శక 4వ శతాబ్దం అంటారు, కొంతమంది 8వ శతాబ్దం అంటారు, కొంతమంది 11వ శతాబ్దం అంటారు. వాటర్ ఇట్ మేబీ. దాని గురించి మనకు పెద్దగా చర్చ అక్కర్లేదు. ఏదైనా సరే బుద్ధుడు పుట్టిన తర్వాత పుట్టాడు అన్నది మాత్రం రూఢిగా అయింది. ఎందుకంటే విపరీతంగా ప్రబలిపోయింది బౌద్ధ మతం. అన్నిటికీ బాగుంది, వాళ్ళేది వేదాలను ఒప్పుకోలేదు కాబట్టి. బౌద్ధ మతం అనేది వేదాలను ఒప్పుకోలేదు కానీ ఉపనిషత్తులను ఒప్పుకున్నారు. జ్ఞాన మార్గం ఒప్పుకోక తప్పదు. జ్ఞాన మార్గం లేకుండా ఏ ధర్మం కూడా లేదు కాబట్టి జ్ఞాన మార్గాన్ని ఒప్పుకున్నారు. కానీ వైదిక కర్మలను వాళ్ళు పూర్తిగా నిరసించారు. ఆ టైంలో ఆదిశంకరాచార్య వచ్చి కరెక్ట్ గా చెప్పారు, మీరు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని అంటున్నారు. సో యాక్చువల్ గా ఈ ధర్మ ప్రకారంగా ధర్మం, సంఘంలో ధర్మంగా ఎలా బతకాలి అన్నది బౌద్ధ మతం చెప్పింది. అటువంటి దాంట్లో ఎటువంటి సంశయం లేదు. కానీ ఈ సూత్రాలతోని పరమాత్మ మాత్రం అవగతం కాదు. ఈ సూత్రాలతోని పరమాత్మ మాత్రం అవగతం. ఎందుకు అవడంటే బస్ మీరు ఆచరణ గురించే చెప్తున్నారు తప్ప భగవంతుని ఎలా అనుభూతి పొందాలి అన్నది మాత్రం బౌద్ధ మతాన్ని ఎక్కాలి. అదొకటి మెయిన్ గా దాన్ని పట్టుకున్నాడు. అండ్ చాలా మంది కర్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. వేదాలను విపరీతంగా ఏవో చాలా మౌఢ్యంగా చెప్తున్న రోజులు అవి. మళ్ళీ మెల్లిగా వస్తున్నది, మళ్ళీ మెల్లిగా పోతుంది. తప్పదు, ప్రతి గురువులు అవతరిస్తూనే ఉంటారు. మొత్తం అన్ని విమర్శ చేసేందుకు అన్నిటి మీద విమర్శ, వేదాల మీద విమర్శ, ఉపనిషత్తుల మీద విమర్శ, ఎటువంటి జ్ఞానం లేకుండా, ఎటువంటి పరిశీలన లేకుండా, అండ్ మొత్తం ఇంతమంది కష్టపడి ప్రవేశపెట్టిందని ఇష్టం వచ్చినట్లు దాన్ని చేస్తున్న టైంలో ఆది శంకరాచార్య. సో యాక్చువల్గా ఎన్నో దాని మీద కథలు కూడా ఉన్నాయి. అటోరిట్ మేము మనకు తెలిసి ఈ కేరళలో ప్రస్తుతం కేరళ కాలడి గ్రామంలో పుట్టారు.
నంబూదిరిపాద కుటుంబంలో పుట్టే ఆర్యాంబ అండ్ దాని మూడో అంటే తండ్రి గారు పోయాడు. కొంత చరిత్ర మాత్రం నిజం, దాన్ని చూశారు. తర్వాత వాళ్ళ మేనమామ ఎవరు ఆయనకు ఉపనయనం చేశారు. తర్వాత తల్లి యొక్క పర్మిషన్ తీసుకున్నారు. తల్లి సాధారణంగా ఒక్కడినే ఉన్నాను కానీ సన్యాసం తీసుకోవద్దు అని చెప్పి ఎంతో బ్రతిమాలడం జరిగింది. అయినా సరే సన్యాసం తీసుకుందా అని చెప్పేసి తల్లిని ఎలాగైనా కన్విన్స్ చేయాలని చెప్పేసి కేవలం ఒక చిన్న నాటకం ఆడాడు. ఎలాంటి నాటకం అంటే అది ఆయన గొప్ప విషయాలు 2 విషయాలు, ఆయన జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు 2. 5వ ఏట ఉపనయనం అయిన తర్వాత మరి మధుకరంకి వెళ్ళాలి. అప్పుడు పూర్వం ఎప్పుడైతే అందరూ ఒకే చోటుకి వెళ్ళి ఒడిగా అవ్వగానే ఎవరు పెట్టి వాళ్ళు భిక్ష వేసేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అలా కాదు, పూర్వం బ్రహ్మచారులు ఆ ఊర్లో ఉన్న అందరింటికి వెళ్ళి, ఇప్పుడు మనమే వెళ్ళి వేసేస్తున్నాం భిక్ష. భిక్ష అంటే మనం వెళ్ళి వేసేది కాదు, భిక్ష అంటే వాళ్ళు వచ్చి అడిగేది. అందుకోసం ఎవరు కూడా ఉపనయనానికి తల్లిదండ్రులు ఇద్దరు చుట్టుపక్కల వాళ్ళ బంధువులు మేనమామలు వాళ్ళే ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒడికి రారు. ఈ కుర్రవాడే ఉపనయనం అయిపోయిన తర్వాత మధుకరం కోసం ఇంటింటికి వెళ్ళి, ఇది 6 రోజుతో అయిపోయింది కాదు, ఇప్పుడు 6 రోజుతో అయిపోయింది. కానీ వీళ్ళు ప్రతిరోజు కొన్నాళ్ళ పాటు ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతూ గౌతి భిక్షాందేహి అంటూ కూడా వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని భిక్ష తీసుకునేవాళ్ళు. అదొక తంతు అనమాట, ఆచారం. మంచి ఆచారం, మంచి ఉన్నవే మంచి. అదే అటువంటి టైంలో ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ దగ్గర పాపం ఏమీ లేదు, మీద ఆవిడ రాజాల వారు చిన్న కుర్రవాడు పాపం 5 ఏళ్ల వయసులో ఇబ్బంది. ఒక్కడే వెళ్ళాలి భిక్షకి, ఒక్కడే వెళ్ళాలి. వెనకాల పెద్ద పటాలం గిటారం ఇవన్నీ కుదరవు, అది ఒక్కడే వెళ్ళాలి భిక్షకి. అడిగాడు పాపం, ఆవిడ దగ్గర ఏమీ లేదు కానీ భిక్షకు వచ్చాడు, ఇవ్వాలి. ఏమీ లేదని చెప్పి ఉసిరికాయ తెచ్చి వేసింది. ఆ టైంలోనే ఒక్కసారి ఆవిడ దగ్గర ఏమీ లేదని తెచ్చి 5 ఏళ్ల కుర్రవాడికి ఆవిడ మీద దయ కలిగి ఒక్కసారి ఏం రాశారు అది చెప్పండి. ఒక్కసారి అమ్మవారిని స్తుతించారు. ఆ శ్లోకం పేరే కనకధారాస్తం. అమ్మా ఏంటమ్మా ఇంత దౌర్భాగ్యురాలు, పాపం ఏమీ లేదు, భిక్ష ఇవ్వడానికి కూడా లేదు. భిక్ష ఇవ్వడానికి లేనప్పుడు ఆమె ఏం తింటుంది, బయటికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పి అమ్మవారు లక్ష్మీదేవిని ప్రార్థించగానే బంగారు ఉసిరికాయలు వర్షం కురిపించారు ఆవిడ ఇంటిలో. అదే కనకధారాస్తం. అది 5 ఏళ్ల వయసులో ఫస్ట్ చేసినది. తర్వాత తల్లి సన్యసిస్తాను అని ఎంతో ఇంకా తక్కువ చేస్తున్నాను, అందుకోసం పుట్టాను ఎంతో చెప్పాడు. నాకు ఇన్స్టింక్ట్ వస్తున్నాడు, నాకు ఇంపల్సెస్ వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళిపోవాలి, చాలా పనులు ఉన్నాయి నాకు. యాక్చువల్గా ఎప్పుడు ఒక మాట కూడా అన్నాడు, నేను ఎక్కువ కాలం బ్రతకలు కూడా అన్నాడు. అందుకోసమే అమ్మ నేను చాలా పనులు నాకున్నాయి, నేను వెళ్ళవలసి వస్తుంది. మరి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూస్తారు ఒంటరిదాన్ని? అంతకుముందు ఏం చేశారు, అమ్మగారు ఇప్పుడు కూడా పక్కనే దూరంగా ఉన్న పూర్ణా నదికి వెళ్ళి ప్రతిరోజు అక్కడ స్నానం చేసి, ఆ నది పేరు పూర్ణా నది. ఈ ముసలి పెద్దాడైపోయి ప్రతిరోజు ఒక్కరితే పాపం పొద్దున్నే వెళ్ళి ఆ నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చేసి అది శంకరాచార్య చూడలేక ఆ పూర్ణా నదిని తన ఇంటి పక్క నుంచి వెళ్ళేటట్టు తీసుకొచ్చి, శంకరాచార్య యొక్క ఇంటి పక్క నుంచే పూర్ణా నది ప్రవాహాన్ని అడ్డు తిరిగి ఆయన ఇంటి పక్క నుంచి వెళ్ళి ఒక పాజ ఇంటి పక్క నుంచి వెళ్దాం, తల్లి వెంటనే పక్కనే వెళ్ళడం నేను తీసుకురావడం. తల్లి ఎందుకు ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి సన్యాస దీక్షకి తల్లి పర్మిషన్ లేదే సన్యాసం తీసుకోకూడదు. పెళ్లి అయితే మాత్రం భార్యను తీసుకోవాలి, తల్లి కంపల్సరీ. తల్లి ఎప్పుడు తండ్రి పర్మిషన్ అవసరం ఉండదు, కానీ సన్యాసానికి తల్లి పర్మిషన్ మాత్రం ముఖ్యం. అండ్ భార్య ఉంటే భార్య పర్మిషన్ ముఖ్యం. ఈ 2 కూడా లేకుండా ఎవరు సన్యసించకూడదు. అంతే, మంచి రూలే కదా. ఎందుకంటే వీడి మీద ఆధారపడుతున్న వాళ్ళు ఆడవాడిని తెలియక మగవాడు బతికేస్తాడు. వెళ్ళమను తల్లి మరి పిల్లల మీద ఆధారపడి, ఇంకో పిల్లలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కొంతలు. కానీ వీడు ఒక్కడే కొడుకు శంకరాచార్య. అదే చిన్న నాటకం కూడా ఆడాడు. పూర్ణానదిలో దిగాడు, ఒక మొసలు వచ్చి పట్టుకుంది, మొదలు పట్టుకుంటే శంకరాచార్య గట్టిగా అరవడం మొదలెట్టాడు. చిన్న కుర్రవాడే. తల్లి వచ్చి ఏమిటిదే అంట మొసలు పట్టుకుంది అని చెప్పి, ఎలాగే తప్పించుకుని ఎలాగైనా బయటికి రా అని చెప్పేసి, అమ్మ నువ్వు సన్యాస దీక్ష నేను తీసుకున్నానికి ఒప్పుకుంటే ఆ మొసలు నన్ను వదిలేస్తుంది అన్నాడు.
ఏమి గాబరాలోని ఎక్కడ కొడుకు ఏమైపోతుందని చెప్పేసి ఓకే ఒప్పుకుంటున్నాను అంది. చక్కని మొసలు వదిలేసి ఇంట్లో చెప్పని వచ్చారు. అంటే కొన్ని చిన్న ఇది కూడా సృష్టించారు. అప్పుడు తల్లి దగ్గరికి అమ్మ మాట ఇచ్చావు, ఈవిడ చిన్నగా ఉంటుందా, ఓకే ఇస్తాను, మరి నా అంత్యక్రియలు మాత్రం నువ్వు చెయ్యి. మళ్ళీ ఆగుదామని చెప్పి ప్రయత్నం. నాకు తెలుసు శంకరాచార్య వారు సన్యాసి అన్ని కర్మలు త్యజించిన వాడు ఇచ్చే. శంకరాచార్య నవ్వుకున్నాడు. తప్పకుండా నేనే చేస్తాను. ఎప్పుడు ఏ నిమిషం అయితే ఆ నిమిషమే కాదు, ఎప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉండి నేను బాధ కలిగి నన్ను స్మరిస్తే చాలు, తక్షణమే నీ ముందు కళ్ళ ముందు నేను ప్రత్యక్షం. కానీ 99% తెరవకుండా ఉండడానికి ఆ టైంలో మాత్రం పిలిస్తే ఎక్కడున్నా సరే నేను ప్రత్యక్షం అవుతాను. సరే మళ్ళీ అడిగారు అనవసరంగా పేరవనిపించింది. నేను బయలుదేరిపోయాడు, ఎన్నో తిరిగాడు. ఫస్ట్ ముందుగా గురువు గారిని, గురువు కావాలి. శంకరాచార్య మహాగురువు, జగద్గురువే, కానీ ఆయనకు గురువు కావాలి. గురు విశిష్టత గురించి మనం తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు కూడా గురువు. అందుకోసం వెళుతూ కూడా కొంతానికి నర్మదా నది దగ్గరికి వెళ్ళారు. అమర్కంటక్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో అక్కడ పుట్టింది అమర్కంటక్. నర్మదా నది పుట్టింది. మధ్యప్రదేశ్ ఇవన్నీ కొంత పాట ప్రవహించి గుజరాత్ లో ప్రవేశించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంటాం. సో వాటర్ ఆ ప్రదేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఆ స్థాయిలో స్నానం చేస్తూ కూడా నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తుంటే ఒక్కసారి తన మంత్ర దీంతోని తన శక్తితోని ఒక్కసారి ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని ఒక్కసారి శాంతంగా ప్రవహించేటట్టు ఒకసారి శంకరాచార్య అనుకున్నారు. నది ఒక్కసారి శాంతపడి అంత ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది అంటే కొంతమంది అంటే తన కమండలంలో బంధించారంటారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది ఒక్కసారి శంకరాచార్య నది దాడదాం అనుకుంటున్నాడు. ఆగు, జోరు తగ్గించు అన్నాడు శంకరాచార్య. ఒక్కసారి నది అంతా కూడా స్లో అయిపోయింది. అటుపక్క వెయిట్ చేస్తున్నాడు గోవింద భగవత్పాదులు వారు. శంకరాచార్య ఒకసారి చూసాడు, అట్టి చూస్తున్నాడు. నేను దాటికి వచ్చి అమ్మమ్మ నాకు కరెక్ట్ శిష్యుడు ఈయన. ఎందుకంటే అద్వైతాన్ని ఆల్రెడీ ఆయన శంకర భగవత్పాదులు వారు అద్వైతాన్ని ఆల్రెడీ ఎంతోమంది చెప్తున్నారు. నా దాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయాలంటే కడిగే శిష్యుడు ఈయన అని చెప్పి మన తోడు కూడా వచ్చి ఆయన ఈ సన్యాసం తీసుకున్నాడంటే ఏదో గురువు సన్యాస దీక్ష ఇవ్వాలి. ఈ శంకర భగవత్పాదులు వారు శంకరులకు సన్యాస దీక్ష ఇచ్చి వేదాంగాల్ని ఉపదేశిస్తారు. సో మెయిన్ గా ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే, ఆత్మ పరమాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారికి పోషిస్తారు. మెయిన్ గా బ్రహ్మసూత్ర భాష్యాలంతా కూడా అద్వైతం మీదే నడుస్తుంది. వ్యాసుల వారు మనకు అందించారు. శంకరాచార్యులు భాష్యం కూడా రాశారు. అద్వైత సిద్ధాంతం అంతా కూడా మన బ్రహ్మసూత్ర భాష్యాలు ఎక్కువగా అద్వైతమే కనబడుతుంది. వేదాలు కర్మకాండం బోధిస్తే, ఉపనిషత్తులు జ్ఞానకాండం బోధిస్తే, అండ్ బ్రహ్మసూత్ర భాష్యాలు కూడా పూర్తిగా జ్ఞానకాండం. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నది భాషలో మొదటి వస్తుంది. అదాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకునే జిజ్ఞాస ఒక అర్హత నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు జిజ్ఞాసతో అదే విచారణతో మొదలు పెట్టు అన్నది అదాతో. ఇప్పుడు ఇంకా అది వచ్చింది కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యు. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నది. సో ఇలా జరిగింది. చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న విషయాలన్నీ కూడా గురుదేవుల ఆజ్ఞతో అని చాటుతో అని చెప్పి వెళ్ళాడు. అన్ని తొందరగానే జరిగిపోయినాయి ఈయన జీవితంలో. ఇక్కడ ఆల్రెడీ అన్ని తెలిసిన వాళ్ళే శంకరాచార్యులు. యాక్చువల్లీ ఇంకొక స్టోరీ కూడా ఏమంటారంటే శంకరాచార్యుల వయసు 8 ఏళ్లే. ఆ విషయం శంకరాచార్యుల వారికి తెలుసు. 8 సంవత్సరాలే ఆయుష్. తర్వాత తపశక్తితో ఇంకొక 8 ఏళ్ళు ఆయన తెచ్చుకుంటారు. 16 ఏళ్ళు.
తర్వాత వ్యాసుల వారి దర్శనం ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యాలు దానికి ఆ రాసిన స్టైల్ కి ఆ రాసిన భాష్యానికి వేదవ్యాసుల వారే మెచ్చుకొని ప్రత్యక్షం అయ్యి ఇంకొక 16 సంవత్సరాలు నీ వయస్సు పెంచుతున్నాను అని చెప్పి ఇంకొక 16 సంవత్సరాలు వేదవ్యాసుల వారి శంకరాచార్య వారికి ఇంకో 16 ఏళ్ళు ప్రసాదిస్తారు. అందులో శంకరాచార్య 32 ఏళ్ళు దాకా మనకి దర్శనం ఇచ్చారు, సశరీరంగా దర్శనం ఇచ్చారు. తర్వాత ఇప్పటికీ కూడా ఎంతో మందికి గురువు ముందు ఒక విషయం తెలుసుకోండి, ఒక నమ్మకంతో ఉండండి. ఏ గురువుకి కూడా మరణం ఉంది అని చెప్పి అనే విషయాన్ని మర్చిపో. అందుకు ఎవరు కూడా గురువుల యొక్క వర్ధంతిని మనం సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, మర్చిపోవచ్చు. జయంతి ఇంపార్టెంట్, వర్ధంతి దాని పేరే వర్ధంతి అంటే ఇంకా పైకి వచ్చేది అర్థం. కానీ ఏంటంటే వాళ్ళకి మరణం లేదు, ఆత్మస్వరూపంతో ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు దర్శనం ఇవ్వగలరు. ఆ నమ్మకము ఆ విశ్వాసము మనలో ఉండాలి తప్ప, గాఢమైన శ్రద్ధా సబూర్యం ఉండాలి తప్ప, గురువు అనేవాడు వీడి ఏ రకమైన రూపంతో గురువుని చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ తను మళ్ళీ ఆ స్టేజ్కి చేరుకున్నాడు, గురువే వెతుక్కుంటూ వీడు అనుకుంటున్న రూపంలో దర్శనం ఇస్తాడు. గురువుని ఈయన ఇలా కావాలంటే ఇలా దర్శనం ఇస్తారు, ఇంకోలా కావాలంటే ఇంకోలా దర్శనం. వీడు భావం తద్భవతి, ఈయన యొక్క భావాన్ని బట్టి గురు దర్శనం ఆ విద్యనే బోధిస్తాడు. శిష్యుడు ఏదైతే నమ్ముకున్నాడో ఆ విద్యనే బోధించడానికి సద్గురు ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప శిష్యుడి యొక్క మనసులో జరుగుతున్న సంఘర్షణని ఈ యోగంలో నేను పట్టు సాధిస్తాను అనుకున్నప్పుడు ఆ యోగానే బోధిస్తాడు. కానీ శిష్యుల్లో కొత్తగా నీకు ఇది నచ్చలేదు చెప్పి వేరేది చెప్పే ప్రయత్నం చెయ్యదు. ఆయన కర్మ మార్గం అంటే కర్మ మార్గాన్ని బోధిస్తాడు, నేను జ్ఞాన మార్గాన్ని బోధిస్తాను. లేకపోతే జ్ఞాన మార్గం అంటే జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు. కొంతమంది కేవలం యోగము అంటే సిద్ధయోగం రాజయోగము ఇవి కోరుకున్న వాడికి అది బోధిస్తారు. చెప్పవలసిందంతా గురువు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని అది గురువు డ్యూటీ అంతే. తర్వాత దాన్ని ఎంతలాగా పైకి తీసుకెళ్తాడు, ఎంత ఆ యోగంతో ఎంత పరమాత్మని ఏ రకంగా ఆత్మానుభూతి పొందుతాడు అన్నది మాత్రం గురువుకే శిష్యుడికే వదిలేస్తాడు. గురువు ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మానుభూతిని ప్రసాదించాడు. ఏ గురువు ప్రసాదించాడు, ప్రసాదిస్తానంటే మాత్రం పూర్తి భూటకము అవ్వదు. ఎవ్వడికి ఎవ్వడు ఆత్మానుభూతి కలిగించలేడు, మార్గం మాత్రమే చూపెడతాడు. మార్గదర్శి గురు ఎవరు చెప్పరు, చెప్తే మళ్ళీ శిష్యులు దూరం అయిపోతారేమో. కానీ ఇది సత్యం. వెనకాదులు గురు అన్ని విధాలుగా కాపాడతాడు, అన్ని విధాలు అన్ని కష్టాలు కాపాడతాడు. కానీ ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తాడు, ఏమీ తెలియనట్టు, ఏమీ చూడనట్టే ఉంటాడు, కానీ అన్ని చూస్తున్నాడు. నై కారేనట్టుంది ఏంటి వేణుగా. ఓకే, సో కాశీకి ప్రయాణం అవుతారు. అంత విద్య నేర్చుకున్న మన కోసం శంకరాచార్యుడు అహంకారం అనేది ఏం లేదు. చిన్న వయసులోనే అంత జ్ఞాన సభ అహంకారం ఎందుకు? మన కోసం రాముల వారు ఎలాగైతే మన కోసం రామాయణం రాముడి యొక్క ఆయనం వచ్చిందో, కృష్ణుడు మన కోసం అని చెప్పి కొన్ని చేశాడు. ప్రతి గురువులు కూడా ఒక బయట ప్రపంచాని కోసమని ఒక చిన్న ఇచ్చేస్తారు. ఆ మన గురించి కూడా తెలుసుకోవడానికి కోసమని. ఎంత పెద్ద గురువైనా సరే చిన్న ఏమాత్రం అహంకారం అనేది ఉంటే దాన్ని తొందరగా తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి అని అందరి గురువులకి కూడా శంకరాచార్య వారు బోధించడానికి ఒక చిన్న నాటకం ఆడారు. కాశీ వెళ్ళడం, అండ్ కాశీలో స్నానం చేసేసి గంగా నదిలో విశ్వనాథ దర్శనానికి వెళ్తున్నప్పుడు శిష్యులతో పాటు చండాలుడు రావడం, నిమ్న జాతి వాడు రావడం, 4 కుక్కలు బాగా మద్యం తాగి తూగిపోతూ కుక్కలతో రావడం, ఇవన్నీ కూడా రావడం. అంటే శంకరాచార్యులు ఒక్కసారి శిష్యులు తప్పుకో పక్క తప్పుకో అని అనడం. ఈయన వచ్చేసి అయ్యా స్వామి ఎవరిని తప్పుకోమంటే ఈ దేహాన్ని తప్పుకోమంటున్నారా, ఈ దేహంలో ఉన్న ఆత్మని తప్పుకోమంటున్నారా అని నిమ్న జాతి వారు అడగడం. ఒక్కసారి శంకరాచార్య వారు ఆయనలో ఉన్న శివతత్వాన్ని, చండాలుడి సాక్షాత్తు శివుడు, ఆ చండాలుడిలో ఉన్న ఆత్మతత్వాన్ని, శివుడే ఆ రకంగా వచ్చాడు, ఈయన కూడా శివుడే.
అది ప్రపంచానికి వచ్చాయి. సాక్షాత్ ఆదిశంకర్ల వారు వచ్చిన వారు కూడా సాక్షాత్ శివుడు. అది అక్కడి నుంచి అద్వైతం మొదలైంది. మీరు అక్కడి నుంచి శంకరాచార్య అద్వైత బోధన అక్కడి నుంచి మొదలైంది. దానికి మచ్చు తొంగగానే ఒక శాంపిల్ గానే 10 మందికి ఈజీగా అర్థం చేసుకోవడం వీలుగా ఉంటుందని చెప్పి ఈ చిన్న నాటకం, అంత మించి ఇంకేం కాదు. ఒక్కసారి అంటే ఎదురుగుండా మనిషి ఎంత చండాలుడు అయినప్పటికీ ఆయన ఉన్న ఆత్మస్వరూపాన్ని, శివస్వరూపాన్ని దర్శించిన వాడే సద్గురు. గురువే దర్శనం చేయకుండా శిష్యుడికి ఏం చెప్తాడు స్వామి? గురువుకే అన్ని చోట్ల పరమాత్మ చూడలేకపోతున్నప్పుడు ఇంకా శిష్యులకి ఏమని బోధిస్తాడు? ఇక మిథ్య బోధించండి. అబద్ధం చెప్పడం, అజ్ఞానం చెప్పడం తప్ప సత్యం చెప్పడం అనేది చేయలేడు. ఎందుకంటే తనకే సత్యం తెలియదు. ఇంక శిష్యులకి ఏం బోధిస్తాడు? అది చెప్పాలని ఉద్దేశంతో ఈ చండాలుల్లో ఉన్న శివస్వరూపాన్ని సాష్టాంగ ప్రణామాలతో ఆ చండాలుడికి నమస్కారం పెడతాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏమిటి శంకరాచార్యుల వారు ఏంటి ఈయనకి సాష్టాంగ నమస్కారం? వీళ్ళ లీలలు ఇలాగే ఉంటాయి, గురులేలు. సో అప్పుడు ఇందాక మనం విన్నది ఏంటది? కనకతారాస్తవం. ఈ శంకరాచార్యుల వారికి చండాలుడు ఎదేనప్పుడు మనీషా పంచకం అని చెప్పి దాంట్లో మొదటి 2 శ్లోకాలు చండాలుడు శివస్వరూపంలో ఉన్న చండాలుడు 2 అడిగినగా మిగతా శంకరాచార్యులు వారికి సమాధానం ఇస్తారు. దాన్ని మనీషా పంచకం అంటారు. 5 ఉంటాయి, 5 శ్లోకాలు మనీషా పంచకం. మొత్తం అంతా కూడా జ్ఞానం గుప్పించేసాడు. అది మనీషా పంచకం అనేది అద్వైత సిద్ధాంతానికి మొదటి మెట్టు. సో అది మనీషా పంచకంగా పేరు పొంది అద్వైత అమృతం, అద్వైత సారానంతటా కూడా అంతటినీ కూడా ఈ 5 శ్లోకాల్లోని ఆయన గుప్పించడం జరిగింది. అది తలుచుకుంటే ఎక్కువగా జ్ఞానం కావాలి అంటే ఇవన్నీ కూడా శంకరాచార్యులు రాసింది అంతా కూడా ముందు కొంత కాస్త కంఠస్థ పెట్టక్కర్లేదు. నేను ఇదేం చేయలేదు, నేను కూడా కంఠస్థం నాకు రావు. మనీషా పంచకం రాదు, కంఠస్థ రాదు, గురుపాదికా స్తోత్రం పూర్తిగా కంఠస్థ రాదు, చూసి చదువుతాను నేను కూడా. అయితే దాని వెనకాతలో ఉన్న అంతరార్థం దాన్ని మర్చిపోకూడదు. శ్లోకాన్ని కొంచెం మర్చిపోయి భగవద్గీత 700 శ్లోకాలు ఎక్కడ గుర్తుపెట్టి కొంతమంది విష్ణు సహస్రనామ స్తోత్రం దడ 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 పుస్తకం చూడకుండా చెప్తుంటారు. రకంగా అమ్మవారి లలిత సహస్రనామానే చెప్పేస్తారు కంఠస్థ పెట్టి, కానీ లోపల అంతరం అర్థం తెలుసుకోవాలి. అసలు ఏమవుతుంది? కంఠశోష తప్ప ఉపయోగం లేదు. అందుకోసమే అంతరార్థం, నిగూఢార్థం, దాంట్లో నిగూఢంగా ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఇక్కడ మనం ప్రింట్ చేసుకున్నామంటే ఎలివేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. మిగతా అన్ని సాధనలు పక్కన పెట్టేయండి, అంతే. తెలుసుకోండి చుట్టూ జరుగుతున్నది ఏంటి, వెనకాతలో ఉన్న సత్యం ఏమిటి తెలుసుకోవడం. ఆ సత్యాన్ని మీరు అనుభూతి పొందడం సాధన అంటే ఇంతే. సాధన అంటే నీకు బయట చూస్తున్న సత్యాన్ని నీలో నువ్వు అనుభూతి పొందడం. అని క్లియర్ గా శంకరాచార్య వారు ఆ పద్ధతిని బోధించారు. నేను ఈ పద్ధతి నాకు ఇష్టం అని చెప్పేసి సాక్షాత్ బాబాజీ వారు, నా పూజ్య గురుదేవుడు బాబాజీ గారు కూడా నన్ను జ్ఞాన మార్గంలోనే వెళ్ళను. నాకు ఇంకొక మార్గం అనేది నాకు చెప్పలేదు. నాకు కర్మ మార్గము చెప్పలేదు, ఆ క్రియాయోగము చెప్పలేదు. నేను బయట చూసి క్రియాయోగం కొంత జ్ఞానం తెచ్చుకున్నాను తప్ప అది నీకు పడదు స్వామి, వదిలి అన్నారు ఆయన. అందుకోసం నా జ్ఞాన మార్గాన్ని బోధించాను. ఈరోజు బాబాజీ గారు ముందు చెప్తున్నా, బాబాజీ గారు శ్రీకృష్ణ అవతారం ఎప్పటి నుంచో ఉన్నారు. జీసస్ క్రైస్ట్ కూడా ఉపదేశం ఇచ్చిన ఉన్నారు. సింపుల్ లాజిక్ ఇచ్చి ఆలోచిస్తే నాకు తెలుస్తుంది. నా గురుదేవుల గురించి చాలా మంది చాలా రకాలు అనుకుంటే నా బాధ కలుగుతుంది. జీసస్ క్రైస్ట్ కన్నా జీసస్ క్రైస్ట్ బాబాజీ గారి దగ్గరికి వచ్చారు. 7 రోజులు అక్కడ కొంచెం ఆయన దగ్గర దీక్ష పొందారు. అన్ని అది నిజం సత్యం కాబట్టి, జీసస్ క్రైస్ట్ బైబిల్లో కూడా రాశారు కాబట్టి, అటువంటి ఆయన మళ్ళీ 18వ శతాబ్దంలో మన లాహిరి మహాశైలి గారికి ఉపదేశం ఇచ్చారు క్రియాయోగాన్ని.
అంటే ఈ 1800 సంవత్సరాలు ఇంకెవరు దొరకలేదు బాబాజీ గారికి. చిన్న లాజిక్. ఈ జీసస్ క్రైస్ట్ కి ఇచ్చిన ఆయన ఈ 18వ శతాబ్దంలో లాహిరి మహాశయులు మళ్ళీ క్రియాయోగం తెచ్చినప్పుడు ఈ 1800 సంవత్సరాలు బాబాజీ గారికి ఇంకెవరికి ఉపదేశం ఇవ్వలేదు అనుకుంటున్నారా? కొన్ని వేల మందికి ఉపదేశించారు. శంకరాచార్యులు వారికి కూడా బాబాజీ మహాశయులు వారి దర్శనం. శంకరాచార్యుల వారు క్రీస్తు పూర్వం మాత్రం కాదు, కొంతమంది చెప్తుంటారు. క్రీస్తు పూర్వం అంటే బుద్ధుడి కన్నా పూర్వం నుంచి పోతారు. బుద్ధుడి కన్నా పూర్వం బౌద్ధ మతాన్ని ఎలా ఖండిస్తారండి? ఆ కాలం జైనిజం బుద్ధిజం బాగా వ్యాప్తి చెందే, వేదాలని ఇంకా అందరూ మర్చిపోతున్న టైంలో పుట్టారండి. బుద్ధుడు జైనుడు వాళ్ళ తర్వాత శంకరాచార్యులు పుట్టారు. కరెక్ట్ అంటే నాకు తెలిసి 8వ శతాబ్దం అనేది కరెక్ట్. ఆయన ముందు అద్వైతాన్ని పెట్టారు, తర్వాత 1000వ శతాబ్దంలో రామానుజాచార్యులు వశిష్ఠాద్వైతాన్ని పెట్టారు. వీళ్ళిద్దరికి మధ్యలో మధ్వాచార్యులు పుట్టారు. ద్వైతం అన్ని కూడా దగ్గరలోనే జరిగాయి. ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ప్రజల్ని ఒక్కసారి చైతన్యవంతం చేయడానికి కర్మ చేయి కానీ జ్ఞానాన్ని అద్వైత సిద్ధాంతం ఇది అల్టిమేట్. కానీ ఇది కావాలంటే ఇది కావాలి. ఇవన్నీ కూడా 3 మూల స్తంభాలు కాబట్టి కర్మ జ్ఞానం ఉదయించదు కాబట్టి అందుకు ఈ పంచాయతనం అని సాక్షాత్ శంకరాచార్యులు ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు హాయిగా పూజించుకోండి, జ్ఞానాన్ని పొందండి, కర్మలు కాస్త నిష్కామంగా చేయండి. మంచి కర్మలు చేయండి, నిష్కామంగా చేయండి, జ్ఞానం చేయండి, వైరాగ్యం ఒక స్టెప్ బై స్టెప్ కింద చెప్పుకుంటూ వచ్చాయి. ఓకే. సో ఈయన డబుల్ చేశాడు. ఈయన వయసు 8 ఏళ్ళు, తపస్సుతో ఇంక 8 ఏళ్ళు. శంకర భగవద్గీత సాక్షాత్ గురువు గారికి ఇంకొక 8 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినట్టు స్టోరీ ఉంది. తర్వాత వ్యాసవారి బ్రహ్మసూత్రాల వారు వ్యాసుల వారి సాక్షాత్ ఇంకో 16 సంవత్సరాలు అయిపోయింది అన్నప్పుడు నేను ఇది సమయం కాదు, ఇంకా ఉండాలి, చేయవలసిన పనులు ఉన్నాయని చెప్పి సాక్షాత్ వ్యాసుల వారు ఇంకొక 16 సంవత్సరాలు ఇచ్చినట్టు మొత్తం 32 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల తర్వాత ఆయన తిరగని ప్లేస్ అంటే విపరీతంగా తిరిగేసి ఎన్నో కంచిలో ఉన్న కంచి కామకోటి పీఠం కూడా శంకరాచార్య వారు స్థాపించారు. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అయితే ఈ 4 చతుర్మాన ఏదైతే 4 క్షేత్రాలు దాంట్లో శృంగేరి, పూరి, దక్షిణాన శృంగేరి అండ్ ఉత్తరాన తూర్పున పూరి, పడమరన ద్వారక అండ్ ఉత్తరాన బద్రి. ఈ 4 పీఠాలని స్థాపించి మఠాన్ని స్థాపించారు. అండ్ కంచి కామకోటి పీఠం దానికి కూడా ఫస్ట్ శంకరాచార్యుల వారి దానికి స్థాపించారు. అందుకు వాళ్ళు కూడా శంకరాచార్యుల వారే అంటారు. సరస్వతి అన్న పేరు ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర్ సరస్వతి అండ్ విజయేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి పేరున్నప్పుడు కూడా శంకరాచార్యుల వారే ఈ మఠాన్ని కూడా స్థాపించారు. కంచి కామకోటి పీఠాన్ని శంకరాచార్యుల వారు స్థాపించిన మఠం ఇది సంఘం. సో తర్వాత శృంగేరి, మిగతా మఠాలు అప్పుడప్పుడు బట్టి వాళ్ళ శిష్యుల్ని 4 పీఠాలుగా విభజించారు. ఎన్నో క్షేత్రాలు ఎన్నో కొన్ని వేల దేవాలయాలు మళ్ళీ వెళ్ళేసి వాడు పునఃప్రతిష్ఠించారు. అక్కడ అన్ని దేనికి నోచుకోలేదు, పూజలు మానేశారు, పునస్కారాలు మానేశారు, ఏమీ లేకుండా ఎక్కడ చూసినా ప్రతి రాజు కూడా బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, ఇంకా ఎన్నో మతాన్ని, ఒక పక్క వైష్ణవం అంటారు, ఒక పక్క శైవం అంటారు, ఒక పక్క శాక్తేయం అంటారు, అసలు పూజలు అక్కర్లేదంటారు, పునస్కారాలు అక్కడ వేదాలు తప్ప అంటారు. ఇవన్నీ టైంలోని ఇవన్నీ కూడా అన్ని చోట్లకి వెళ్ళి మళ్ళీ వాటిని పునఃప్రతిష్ఠించారు. ప్రాణంతో శక్తిని ధారపోసి దాంట్లోని 12 జ్యోతిర్లింగాలకి అండ్ 18 శక్తి పీఠాలకి శంకరాచార్యులు స్వయంగా వెళ్ళి వాటిని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అండ్ మిగతా ఎన్నో చేశారు. శక్తి పీఠాలు 108 అంటారు, 64 అంటారు. అన్ని కూడా మాక్సిమం శంకరాచార్యుల వారు ఆ కాలంలో ఉన్న దేవాలయాన్ని దర్శించిన దేవాలయం అంటూ లేదు. కొత్త దేవాలయం మనం కట్టుకున్నానే ఆ కాలంలో ఎన్ని అయితే ఉన్నాయో దైవక్షేత్రాలు అన్నింటినీ కూడా శంకరాచార్యులు తర్వాత అలా వెళుతూ కూడా ఆయన ఎన్నో చూశారు. ఈయన ఒకనొక టైంలోని ప్రవేశిస్తున్న అడవిలో ఉన్నప్పుడు, ఈ కాలంలో ఉన్నప్పుడు, అక్కడ తపస్సు చేసుకున్నప్పుడు అక్కడ కాపాలికులు అని చెప్పి ఒక సగం ఉండేది.
ఆ కాపాలికలు వచ్చేసి వాడు ఏంటంటే ఎక్కువగా అమ్మవారికి బలులు నమ్ముతారు. ఏ జంతువుని తీసుకొచ్చినా మనిషి అయినా జంతువు అయినా సరే అమ్మవారికి బలి ఇవ్వడం, ప్రసాదంగా ఇవ్వడం, దాన్ని పూజించడం. శంకరాచార్యులు తప్ప దొరికారు కాబట్టి అండ్ శంకర మీరు అమ్మవారిని బలిస్తా ఉన్నారు, నాకు అంతగానే ఇంకేం కావాలన్నాడు ఈయన. అన్ని తెలుసు ఈయన వయస్సు ఎంతో, ఈయన ఎవరో ఎప్పుడో తనంతట తాను శరీర త్యాగం చేయాలి తప్ప ఎవరు కూడా ఈయన శరీరం నుంచి తప్పించలేరు. తానంతట తాను డిసైడ్ చేసుకుని శరీరాన్ని వదిలేయాలి శంకరాచార్య. ఆ విషయం తెలిసి నవ్వుకుంటూ ఈ పద్ధతిని మారుద్దాం కదా అని చెప్పి రావడం, శంకరాచార్య బలిస్తున్న టైంలో ఒక్కసారి నృసింహస్వామి రావడం, ఆ కింకర్ని ఒక్కసారి వధించడం, దాంట్లో కొంతమంది శంకరాచార్య వారి కాళ్ళ మీద పడి మిగిలిన వాళ్ళు, అప్పుడు వాళ్ళకి మళ్ళీ బాధ చేయడం శంకరాచార్య వారు. ఇది చేస్తున్న తప్పునైనా అమ్మవారు సృష్టించిన దాన్ని మళ్ళీ బలిచ్చేసి ఏదో అమ్మవారు సరదా పడిపోయింది అనుకోవడం పూర్తిగా మూర్ఖత్వం తప్ప దాంట్లో ఎటువంటి జ్ఞానం లేదు అని వాళ్ళని కూడా చెప్పడం. ఈ టైంలో ఇలా జరుగుతుండగా అదే టైంలో తల్లి అక్కడ మరణించింది, దేహం చాలించింది అన్న వార్త వినడం, మాట ఇచ్చాడు కాబట్టి ఆవిడ ఎప్పుడు పిలవలేదు, ఎప్పుడు పిలిచినా వస్తాను కానీ ఎప్పుడు పిలవద్దు నీకు అవసరం, మిగతావన్నీ ఏర్పాటు చేశాడు. అన్ని ఏర్పాటు చేశాడు తల్లికి. సాక్షాత్ పూర్ణానేది మైలు దూరంలో ఉన్న పూర్ణానేదిని తన ఇంటి పక్క నుంచి ప్రవహించేటట్టు చేశాడు. తల్లి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి స్నానం చేయలేదు. ఇన్ని ఏర్పాట్లు చేశాడు. మొసలి రూపంలో వచ్చాడు, తల్లిని భయపెట్టాడు, దెబ్బకి తన దీక్షకు ఒప్పుకున్నారు. ఇవన్నీ ఆయన చేసింది కాబట్టి అప్పుడు ఆర్య అమ్మగారు ఆవిడ చివరి స్థితిలో ఒక్కసారి మళ్ళీ కొడుకుని తలుచుకుంటూ ప్రత్యక్షం అయ్యాడు. మాట ఇచ్చిన ప్రకారంగా కర్మకాండ నిర్వహించాడు. మిగతా పండితులందరూ కూడా ఎలా నిర్వహిస్తాను సన్యాసి, కర్మకాండ చేసే నీకు అధికారం ఏముంది అసలు? కళ్ళ నుంచి వచ్చిన ఒక అగ్నికిరణం, శంకరాచార్యుల వారి నేత్రం నుంచి వచ్చిన అగ్నికిరణం ఆ చితికి మంట అయింది. ఇలా మహాపురుషులు చాలా మంది ఉన్నారు. ఆ కాలంలో విపరీతమైన శక్తి ఉండేది, ఈ కాలంలో కూడా ఉంది, కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ స్టేజ్కి వెళ్ళారంటే మాత్రం శక్తి అంతా అష్టసిద్ధి నవనిధికే దాత ఆంజనేయ స్వామి. ఈరోజు మనం పిన్నాం హే రామదూత, హే శ్రీరామదూత. అష్టసిద్ధి నవనిధికే దాత ఇస్తాడు ఆంజనేయ స్వామి, పొందడమే కాదు, దే ఆర్ రెడీ టు గివ్. అష్టసిద్ధి నవనిధికే దాత, అష్టసిద్ధిలో నవనిధులు కూడా ఇస్తాను రా బాబు అంటున్నాడు పరమాత్మ. మనం పుచ్చుకునేందుకు రెడీ. ఆ పాత్ర మనకు ఉండాలి, ఆ సర్టిఫికేషన్ మనం పొందాలి. భగవంతుడి దృష్టిలో, గురువు దృష్టిలో ఆ సర్టిఫికేట్ పొందగలగాలి. పొందితే ఇవన్నీ ఎవరికైనా సిద్ధిస్తాయి. ఇవన్నీ దీని గురించి అని చెప్పి ఎటువంటి మీరు సాధన చెయ్యొద్దే. ఈ సిద్ధ యోగము వీటి ఏదో సాధన చేస్తే మాత్రం లాస్ట్ లోని చాలా ప్రమాదకరమైన అలాంటి ప్రయత్నాలు బహుశా ఎవరు చెయ్యదు. ఎందుకంటే అది సిద్ధించడం అనేది వీడికి పాసిబుల్ కాదు. దానికి చాలా 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 తతంగాలు ఉంటాయి, తంతులు ఉంటాయి. ఆ తంతు చేయడం అనేది అందుకోసం శంకరాచార్యులు పూర్తి జ్ఞాన సిద్ధం, జ్ఞానంతో భగవంతుని తెలుసుకోరా బాబు అన్ని దొరుకుతాయని చెప్పి క్లియర్ గా చెప్పేసింది. తల్లికి రావడం, ఆ కళ నుంచి వచ్చిన అగ్నితో అది దానికి చితికి నిప్పు పెట్టించడం. సో ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగాయి. అండ్ చివరిలో బద్రీ క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కసారి విష్ణు దర్శనం అయ్యి ఆ మందాకిని నదిలోని విగ్రహం ఉంటుంది, ఆ మందాకిని నదిలో విగ్రహం ఉంటుంది, కలిపి ఒళ్ళువే లేదా మందాకిని నదిలో నీకు ఒక్కసారి స్నానం చేయ ఒక విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమన్నారు. అదే బద్రీ క్షేత్రం. అక్కడ నారాయణుడు నడు ఉంటాడు, నారాయణుడు. బద్రీ క్షేత్రంలో ఉన్న దేవతామూర్తులు నరనారాయణ. మళ్ళీ ఒక్కసారి వాటిని ఒక్కసారి ప్రతిష్ఠించి తన శక్తిని అంతా దారబోసి బద్రికా క్షేత్రంలోని తర్వాత అట్టించట్టు కేదార్నాథ్ వెళ్ళి గంగోత్రి, యమునోత్రి అన్ని కూడా మన చారుధామును పరిచయం చేసిందే శంకరాచార్య.
సో కేదార్నాథ్, బద్రీనాథ్, యమునా, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉత్తర కాశీ అని చెప్పి, ఈ కాశీ కాకుండా ఉత్తర కాశీ అని చెప్పి, ఈ సినిమాలో కూడా ఉత్తర కాశీ మీద స్టోరీ కూడా వచ్చింది. ఆ ఉత్తర కాశీలోని అక్కడ అలా ప్రయాణం చేసుకుంటూ కార్యం అయిపోయింది. తల్లి సంస్కారాలు అయిపోయి చెప్పవలసిన జ్ఞానబోధంతో అయింది. ఆ ఉత్తర కాశీ దాకా శంకరాచార్య వెళ్ళినట్టు మనం చాలా మంది చూడడం జరిగింది. అక్కడి నుంచి శంకరాచార్య వారు వాళ్ళ మీదుగా కైలాసం వైపు అది స్టోరీ. అన్నింటినీ కూడా మనకు పరిచయం చేసింది ఆ జగద్గురు శంకరాచార్య వారు. ఇంకా చెప్పక్కర్లేదు. మనీషా పంచకం, సాధనా పంచకం, భజ గోవిందం, గోవిందాష్టకం, పాండురంగాష్టకం, సువర్ణమాల స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, కాళభైరవ అష్టకం, దక్షిణామూర్తి అష్టకం, అన్నపూర్ణ అష్టకం, అచ్యుతాష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, త్రిపురాసుందరి స్తోత్రం, భుజంగ సుబ్రహ్మణ్య భుజంగ శ్లోకాలు, ఇలాంటి ఎన్నో భుజంగాలు. అండ్ ఇంకా భావనాష్టకం, దేవి రత్నమాలిక, విశ్వనాథాష్టకం, ఉమామహేశ్వర స్తోత్రం. ఆయన రాయలేనిదంటూ లేదు. అంతలాగా అంత భాష ప్రపంచం కోసం పూర్తిగా అద్వైతాన్ని, ప్రతి దాని వెనకాల అద్వైతమే. స్వాములు ఎవరో కాదు, నువ్వే పరమాత్మవి. ప్రతి దాని శంకరాచార్యులు రాసిన ప్రతి దాని వెనకాతల వచ్చేది వాళ్ళు సింపుల్ గానే ఉంటుంది. కానీ అల్టిమేట్ గా ఏంటంటే నువ్వే భగవంతుడు నీలోని. అప్పటి నుంచి సాధారణంగా సద్గురువులు అందరూ కూడా ఈవెన్ కర్మ సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు కూడా ఏమన్నారు, కర్మతోనే జ్ఞానాన్ని పొందాలి. మధ్వాచార్యులు చెప్పారు, అదే చెప్పారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది ఎవరు ఒప్పుకోకుండా ఇంకో సాధన అనేది లేకుండా నీలోనే భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు శంకరాచార్యులు తెలిసారు. సో ఈ పవిత్రమైన రోజు ఒక్కసారి శంకరాచార్యుల వారిని మనం స్మరించుకుందాం. ఈ రోజు క్లాసు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడాం కాబట్టి అందుకోసం ఒక్కసారి మనస, శిరస, వచస శంకరాచార్యుల వారిని, ఆయన సాక్షాత్ గురువు అయ్యుండి కూడా ఈ గురు అష్టకం అండ్ గురు పాదుకా స్తోత్రం ఈ రెండు శంకరాచార్యులు రాశారు. శంకరాచార్యుల వారు గురు పాదుకా స్తోత్రం రాసింది, గురువు అష్టకాన్ని రాసింది కూడా శంకరాచార్యులు వారు. అంటే ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి గురువు. శంకరాచార్యుల వారు జగద్గురువు, అలాంటి ఆయన గురు పాదుకా స్తోత్రం గురు అష్టకంతో గురువాష్టకం అంటాం. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు గురువు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజు. ఇది మెయిన్ గురువు కృపాచార్య జయంతి, మా రామానుజ జయంతి కావచ్చు, మధ్వాచార్య జయంతి కావచ్చు, వీరందరూ కూడా గురువుల జయంతి అంతా కూడా వాళ్ళ పరమాత్మ స్వరూపాన్ని చూసుకుంటే మనకు పరమాత్మ వెంటనే అర్థమైపోతుంది. గురువు అర్థమైతే పరమాత్మ అర్థమైపోయాడు, ఇంకా దాంట్లో డౌట్ లేదు. గురువును అర్థం చేసుకున్నావు అంటే పరమాత్మ వెంటనే నీకు అర్థం లేదు. ఈ షార్ట్ కట్ లో వెళ్ళేసి గురువుని పక్కన పెట్టేసి పరమాత్మ తెలుసుకుందాం అంటే తప్ప. సంతోషం, చాలా సంతోషం. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఓకే మాధుర్యాత గారు కొంచెం ఫ్రీ అయ్యారు, మళ్ళీ వచ్చారు. రేపు పొద్దున మాధుర్యాత గారితో మాట్లాడతాను కొన్ని విషయాలు. వచ్చిన తర్వాత రేపు మిగతా విషయాలు నేను మన గ్రూప్ లో రేపు కావాలి సోమవారం నాడు చెప్తాను. ఎనీవే మన అన్నదానం, మన చేయబోయే అన్నప్రసాద వితరణ గురించి బాలాజీ గారు చెప్పారు. ఈరోజు శంకరాచార్య తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు తొందరగానే ముగిద్దాం. అండ్ రేపు శనివారం, ఆదివారం ఎలాగా మన సెషన్స్ లేవు, మరి సోమవారం కలుసుకుంటాం. మిత్రులారు ఎవరైనా మాట్లాడదలుచుకుంటున్నారు ఒక్కసారి శంకరాచార్య గురించి మీరు ఏమన్నా దాని అద్వైతాన్ని ఈయనే రెడ్డి చేస్తాడని చెప్పి ఆయనే శిష్యుని తన దగ్గరికి రప్పించుకోవడం, శంకరాచార్యుల వారి గురువు గారి భవిష్యత్తు శంకరాచార్య ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇదంతా కూడా నాటకీయంగా జరుగుతుంది. అటువంటి శంకరాచార్య జగద్గురు అయిన గురు పాదుకా స్తోత్రం, గురు అష్టకం స్తోత్రం గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు.
యాక్చువల్గా గురువు కన్నా కూడా జనాలందరికీ ఏంటంటే ఆయన కనకదారాస్తవం అది ఆయన పాడితే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పి ఆ రకంగా జనాలందరికీ ఒక మంచి బిలీఫ్, ఇంట్లో అది కనుక ప్లే చేస్తే మనకి ఇంట్లో కనక వర్షమే అని అలాగ అందరికీ తెలియటం తప్పించి ఇలా గురువు మార్గంలో అద్వైత మార్గంలో అంటే ఇప్పుడిప్పుడు అందరికీ కూడా కొంచెం తెలుస్తూ ఉండుండొచ్చు. కానీ ఫస్ట్ లో ఏంటంటే అందరికీ కూడా ఆయన కనకదారాస్తవం గురించి తెలుసు. అంతే. పర్టికులర్ గా ఆడవాళ్ళు బంగారు ఉసిరికాయలు పడతాయని చెప్పేసి అది కనుక ధారాస్తవం మంచిదే. ఆయన ఏంటి కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి వెళ్ళమడానికి. మీరు శంకరాచార్యులు వారు ఇప్పుడు చాలా మంది అదే తప్పులు అర్థం చేసుకుంటారు. శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని పెట్టినా సరే ఈ కర్మ నుంచే జ్ఞానానికి రమ్మ, అది గుర్తించుకోండి. అందుకే పంచాయతనం పెట్టింది ఆయనే. పంచాయత వినాయకుడిని, ఇంటిలో వినాయకుడిని, బయట ఉన్న సూర్యుడిని నమస్కరించుకోండి, ఇంటిలో వినాయకుడిని పూజించండి, శివుడు, విష్ణువు అండ్ అమ్మవారు, ఈ నలుగురు అయిపోయారు ఇక్కడ. అండ్ సాక్షాత్ కనబడుతున్న సూర్య భగవానుడు. వీళ్ళ ఐదుగురిని కూడా తప్పకుండా మీరు వాళ్ళందరూ మీకు నచ్చిన రీతిలో వాళ్ళని మర్చిపోకుండా ఆరాధిస్తూ ఉండండి. ఆ ఆరాధనతో మెల్లిగా వెనకాతలు ఉన్న చైతన్యాన్ని అర్థం చేసుకొని జ్ఞాన మార్గంలోకి రండి అన్నారు. ఇన్ని క్షేత్రాలు తిరిగి ఇన్ని క్షేత్రాల్ని మళ్ళీ పునరుద్ధరించడం, 12 జ్యోతిర్లింగాలని 18 శక్తి పీఠాలని కూడా పునర్జీవనం చెయ్యడం, 4 మఠాల్ని స్థాపించడం, శ్రీరంగము అండ్ తిరుమల వీటన్నిటిని దర్శించడం అండ్ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చి డెవలప్ చేసిన తర్వాత ఆయన కేవలం జ్ఞాన సిద్ధాంతం బోధించని చెప్పి ఎలా అంటారు? కర్మ నుంచి వెళ్ళాలి. అద్వైతం అంటే నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, అదే సత్యము, అదే ఆత్మ, అదే పరమాత్మ అన్న స్టేజ్కి నువ్వు వెళ్ళాలి. దీని ఇంకొక మార్గం లేదు, అది తప్పు. ఇంక ఏ రకంగా కూడా దాన్ని మీరు ఖండించలేదు అటువంటి మహా సిద్ధాంతాన్ని. సో శంకరాచార్యులు వాడిని చాలా మంది అద్వైత గురువు జ్ఞాన మార్గం చెప్పారని కాదు, ఆయన మొత్తం మార్గాన్ని చెప్పారు. ఒక రోడ్ మ్యాప్ అంటాను చూశారు, మ్యాప్ అనేది ఇచ్చాడు. కానీ ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు చెప్పి. అలాగే బాబాజీ గారు క్రియా బాబాజీ అని ఎవరు అంటూ నేను బాధపడుతూ ఉంటాను. విన్నప్పుడే నాకు బాధ వచ్చేస్తుంది. ఆ పూజ క్రియా బాబాజీ అంటే ఇంకేం పని లేదు ఆయనకి. అంటే వచ్చి కనమని ప్రతి వాడికి క్రియాయోగం ఇచ్చేస్తాడు ఆయన. జీసస్ క్రైస్ట్ ఇచ్చినోడు అదే మనం చెప్తాను. నాయుడు మహాశయులు 18వ శతాబ్దం ఆయన జీసస్ క్రైస్ట్ చెప్పేది 18 ఏళ్ళు ఇంకెవరికి ఇవ్వలేదు ఆయన. 1800 సంవత్సరాలు అంటే రాహిణి మహాశయులు వారు కనబడినంత వరకు కూడా బాబాజీ మహాశయులు ఇంకెవరికి ఇవ్వలేదు దీక్షలు. చాలా మంది భక్తి మార్గం చెప్పాడు, చాలా మంది కర్మ మార్గం చెప్పాడు, చాలా మంది జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఆయన చెప్పలేదంటే శ్రీకృష్ణ అవతారం అంతే. శ్రీకృష్ణ అలాగే 18 యోగాలు చెప్పాడు భగవద్గీతలో. బాబాజీ గారు కూడా శ్రీకృష్ణ అవతారమే. ఎవరికి నచ్చిన జ్ఞాన మార్గాన్ని, ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళ చేత చేయించడమే బాబాజీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సద్గురు అందరూ అదే ఆలోచిస్తారు. సద్గురు ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని ఈ మార్గంలోనే వెళ్ళు అని చెప్పాడు అంటే మాత్రం వాడు సద్గురు కాదు. రమణ మహర్షి గారు ఏమన్నారు? రమణ మార్గాన్ని చెప్పారు, నువ్వెవరో తెలుసుకో అన్నారు. అది నువ్వు కర్మతో తెలుసుకుంటావు, జ్ఞానంతో తెలుసుకుంటావు, సేవతో తెలుసుకుంటావు అనే మార్గం చెప్పలేదు నీకు. అవన్నీ తెలుసుకోండి. రమణ మహర్షి అంతే, నేను నువ్వు తెలుసుకోండి. షిరిడి సాయినాథ్ ఏం చెప్తాడు? ఈ మార్గమే చెయ్యని చెప్పలే కదా. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అంతే. శ్రద్ధ సబూరిలతో ఉండు, విశ్వాసము సహనంతో ఉండు, లేని వాళ్ళకి నీకు తోచినంత సహాయం చేయి, అంతే. జిడ్డి బాబు అబ్బాయి చెప్పింది మనకు నచ్చలేదు అంటే ఏం కాదు. గురువులు ఇంకా కొత్తగా ఏం చెప్తారండి నాకు అర్థం కావట్లేదు. సంతోషం. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు సాక్షాత్ నడిచేదేవుడు అని మార్గాన్ని చెప్పాడా, లేకపోతే ఏదో మ్యాజిక్ చేశాడా? ఉన్నది చెప్పాడు. సత్యాన్ని నోటు ఎప్పుడు కూడా సత్యం వస్తుంది. కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతము. శంకరాచార్య స్థాపించిన మతం అది. ఫస్ట్ మఠం. శంకరాచార్య వారు స్థాపించిన మొట్టమొదటి మఠము కంచి కామకోటి పీఠం.
గురు తత్వాన్ని అర్థం చేసుకుంటేనే పరమాత్మ అవుతాం. ఎందుకు చెప్తాను, గురువుని అర్థం చేసుకు. ఏ గురువు రామకృష్ణ పరమహంస కేవలం భక్తి మార్గం వెళ్ళమన్నాడు, రెండు చేశాడు. భక్తి మార్గం నుండి సాక్షాత్ పెళ్ళాన్ని అమ్మవారిగా గ్రహించాడు. అంతకన్నా జ్ఞానవంతం ఏముంటుంది? అంటే పెళ్ళాన్నే అమ్మవారిగా భావించాడు అంటే ఎంత ఆడవాళ్ళ మీద ఆయనకి ఎటువంటి దృష్టి ఉండేది ఆలోచించుకోండి. ప్రతి ఆడది కనబడలేదు సరే ఆయనకి అమ్మవారే కనబడేవారు. ప్రతి మగుడే కనేవాడు. ఇది ఎంత జ్ఞానం అండి! ఒక పూజారి అయినప్పటికీ కూడా జ్ఞానంతో ఉన్నారు. సో రెండింటినీ కూడా చేస్తున్నాడు. ఈ మార్గం వెళ్ళని చెప్పి రామకృష్ణ ఎవరికి ఏం చెప్పలేదు. ఎవరు ఏమి సద్గురువులు మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని అప్పుడు ఆయన వెతుక్కుంటూ వస్తాడు. ముందు మనకే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటే ఇంకా గురువు ఎప్పుడు వస్తాడు, నీకు ఎప్పుడు బోధిస్తాడు, ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు ఆత్మానుభూతి పొందు. గురువు గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. అంటే మీరు ఇందాక కూడా చెప్పారు, బ్రహ్మాన్ని తెలుసుకునే అర్హత వచ్చినప్పుడే ఎవరికైనా గానీ గురు మార్గంలోకి వస్తారు కదా. సో అది వచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది ఎందుకని ప్రాథమిక దశలోనే వాళ్ళు ఎందుకని ఆగిపోతారు? వాళ్ళకి అర్హత వచ్చింది, అందుకని ఒక గురువు వాళ్ళకి లభ్యమవుతారు, జ్ఞాన బోధకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటూ కూడా ఎందుకు అర్హత కాదు, అది అర్హత కాదు. అందుకు అధాతో బ్రహ్మ జిజ్ఞాస పదంలో ఎలా ఉంది? అధాతో. ఇప్పుడు సమయం ఆసనమైంది. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మాన్ని పూర్తిగా తెలుసుకునే జిజ్ఞాస. నీకు జిజ్ఞాస కలిగింది. జిజ్ఞాస వాళ్ళే సాధించలేదు. పరమాత్మని తెలుసుకోబడిన జిజ్ఞాస కలిగినప్పుడు గురువు వస్తాడు. గురువు వచ్చేసి ఒక మార్గం చెప్తాడు. వాడికి ఏదైతే ఏ మార్గంలో ఈయన నమ్మకం ఏర్పరచుకున్నాడో ఈ సాధకుడు, ఏ మార్గాన్ని అయితే ఆచరించే తద్వారా బ్రహ్మాన్ని తెలుసుకుందామన్న జిజ్ఞాస కలవాడే ఉన్నని తెలిసిన వెంటనే గురువు వస్తాడు. గురువు వచ్చి దాన్ని కొంచెం పాలిష్ పెడతాడు. వజ్రాన్ని పాలిష్ పెట్టినట్టు, బంగారాన్ని మరొక్కసారి కొంచెం వేసినట్టు ఒక్కసారి పాలిష్ చేస్తాడు. ఉన్న మలినాన్ని తీసేస్తాడు, ఇంకా వదిలేస్తాడు. మళ్ళీ పతనం అయినప్పుడు ఇంకోసారి ప్రయత్నం చేస్తాడు, ఇంకొకసారి ప్రయత్నం చేస్తాడు. మాట వినలేదనుకోండి పక్కన పెడ. ఏమ్మా రాఘవ్ గారు, క్లియర్ అయిందా? అర్థమైంది గురువు గారు. జిజ్ఞాస మాత్రం, జిజ్ఞాస కలిగినప్పుడు గురుడు వస్తాడు, ఒక మార్గాన్ని చెప్తాడు. వీడు ఏమీ సాధించలేదు, ఇంకా జిజ్ఞాసలోనే ఉన్నాడు. ఓకే. అప్పుడు మీర ఈ పద్ధతి వెళ్ళమ్మా, ఈ పద్ధతి వెళితే తప్పకుండా నీకు నేను ఎప్పుడు సాయం చేస్తున్నాను. అప్పుడు వీడేం చేయాలి? వెనకడుగు వెయ్యకుండా గురువు మాట మీద పూర్తి గురు వాక్యము. పొద్దున్న ఆవిడ పెట్టారు, నిన్న పెట్టారు ఏదో, ఆవిడకి ఏదో అనుభూతి కలిగిందని వెంటనే పాపం మన బిట్టపు లక్ష్మి గారు పెట్టారు. అనుభవం అనేది నాతో చెప్పారు, ఆవిడ కలిగిన మొహం. ఇప్పుడు ఆవిడ ఆ మొహం అంతా కూడా ఆనందంతోనే వెలిగిపోతుంది. ఆ ప్రాబ్లం ఒక్కసారి ఆయన మాట్లాడుతున్నాడు చెప్తున్నారు, గురువు గారు ఒక్కసారి అన్ని క్లియర్ అయిపోయి పర్వాలేదు అంతే. గురు వాక్యం మీద నమ్మకం, పూర్తిగా నమ్మాలి. అరే గురు వాక్యము, గురు పాదుకా స్తోత్రం, గురు పాదాలు, గురు వాక్యము అది ఫస్ట్ అవ్వాలి, అది డెవలప్ అవ్వాలి. అది కానీ అది లేకుండా మిగతా సాధన ఏం చేస్తావు స్వామి? గురు వాక్యం మీద నమ్మకం లేదు. అలాంటి వాళ్ళు వెనక్కి జారిపోతారు. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వెనక్కి బాగా జారిపోతారు, మళ్ళీ మొదటికి వెళ్ళిపోతారు. నేర్చుకున్నదంతా కూడా ఒక్కసారి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అదే చేస్తూ ఉంటాడు, చేసిందే చేస్తూ ఉంటాడు, ముందుకు వెళ్ళలేడు. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను నేను ఉట్టిగా మాటలేం చెప్పట్లేదు. అనుభవం పొంది, అనుభూతి పొంది ఇవన్నీ కూడా నాలో ఏర్పడ్డాయి కాబట్టి 25-30 సంవత్సరాలు నేను సాధనలోనే ఉన్నాను కాబట్టి సత్యాన్ని చెప్తున్నాను. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అప్పటి
ఎప్పటికప్పుడు మనం తొలగించు. అందుకే శంకరాచార్యుల వారే 10 మందికి బోధించడానికి ఆ చండాలుడు దగ్గర తన అహంకారం అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే శంకరాచార్యుల వారే చేశాడు అంటే అందరూ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు 10 మంది గురించి అని చెప్పి చిన్న చిన్న నాటకాలు ఆడుతూ ఉంటారు. చండాలుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు శంకరాచార్య. ఆయనలో ఉన్న శివత్వానికి శివుడే వచ్చాడు. ఈయన శివుడే, ఇద్దరు శివుడులే. అయినా సరే అక్కడ చెప్పడం ఏంటంటే వాడి చండాలుడైనా ఎంత ఇదైనా మద్యం తాగున్నా ఎంత క్రూరుడైనా సరే వాడిలో ఉన్న ఆత్మ స్వరూపానికి నమస్కారం పెట్టు. ఇప్పుడు అదే ఇప్పుడు మారింది ప్రపంచం. ఇప్పుడు పెద్ద స్వాములు ఎవరు కూడా నమస్కారం పెట్టరు. వాళ్ళు గురువులు నమస్కారం పెట్టకూడదు. నువ్వు నమస్కారం ఎవరు పెట్టమన్నావయ్యా? అవతల వ్యక్తులు ఉన్న ఆత్మ స్వరూపానికి పెట్టాలి. తనకన్నా వయసులో పెద్దవాడు పెట్టాలి. ఎందుకంటే నువ్వు సంఘంలో ఉన్న సమాధానం ఉన్నావు. ఈ శరీరం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో పోతుందో అన్నది నీకు తెలిసినా తెలియవచ్చు. అంత లెవెల్ సద్గురువుకి వెళ్తే వాడు నమస్కారం పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వులోనే నమస్కారం ఉంటుంది, పెడతారు కూడా. నమస్కారం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? అలాంటి నువ్వు అవతల వాళ్ళు ఆత్మస్వరూపాన్ని ఏం చూస్తున్నావు? అదే మనకన్నా పెద్దవాడు ఉన్నప్పుడు సద్గురువులు నిజంగా సద్గురువులు మాత్రం ఆ పెద్దవాడికి నమస్కారం ఎంతమందికి నువ్వు నమస్కారం పెడతారో అంతకి కొన్ని వేల రెట్టింపుల వ్యక్తులు నీకు నమస్కారం. అందుకని ఇప్పుడు నమస్కారం ఏదో భయంతో పెడుతున్నా చూసారా? స్వాములు వస్తున్నట్టు అక్కడ ఎందుకైనా మంచిగా నమస్కారం పెట్టేస్తే గొడవలు పడుతుంది అని చెప్పి పెట్టడం తప్ప ఇదిగా అంత విశ్వాసంతో ఎవడు పెట్ట. ఎందుకైనా మంచిదో నమస్కారం పెట్టేస్తే గొడవలు పోతుందని పెద్ద పెద్ద స్వాములకి మనం అందుకే పెడుతున్నాం. 99% అందుకే పెడుతున్నాం. అసలైన భక్తులు మాత్రం అంటు పెట్టుకుని ఉంటారు. ఎనీ డౌట్స్? అమ్మా మాధవి గారు చాలా కాలం వచ్చారు. కొంత క్లారిటీ అంటే మీకు తెలిసిన విషయాలు మరొకసారి అర్థమైంది గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. చాలా ఇంకా ఏమీ లేకపోతే క్లోజ్ చేద్దాం.